లేని మన పొరపాటుకు జీవితకాలం బాధపడాల్సి వస్తుంది, కుమిలి కుమిలి ఏడవాల్సి వస్తుంది. సీత వద్దు. ఈ మంచితనాన్నే ఎన్నోసార్లు వంచింది, మోసం చేసి మనల్ని గతిలేని వాళ్ళగా మార్చింది. మన మనసు మంచితనం తెలిసే మళ్ళీ ఈ కళ్ళబొల్లి వేషాలు వేస్తుంది. నమ్మితే నట్టేట ముంచి వెళ్తుంది. రఘు, నువ్వేనా ఇలా మాట్లాడేది? దాని కళ్ళలో భయం, ఒంట్లో వణుకు, అది ఏ పరిస్థితిలో వచ్చిందో కూడా చూస్తూ అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? తను పెట్టే బాధ అనుభవిస్తున్నాం కనుక. అవును సీత, మనసు మెత్తని తనం దాని విషయంలో పనికిరాదు. అయితే గుండె బండ చేసుకుని అందరం దాని గొంతు నులిమేద్దామా? సీత మరేంటమ్మా, అదంత దీనంగా కాళ్ల వేళ్ల పడి ప్రార్థిస్తుంటే అంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారు? వదినా, ఈ కఠినత్వానికి కారణం ఎవరు? ఇది కాదా? ఈ స్థితికి పరిస్థితికి కారణం ఇది కాదా? ఈ క్షణం తను ఎందుకొచ్చిందో తెలుసా? మారి కాదు, మరో దారి లేక కాదు, ఇప్పుడు మన అవసరం వచ్చింది. దీని అంతం ఈ కాలానికి, ఇలాంటి దుర్మార్గులకి నీతి కావాలి. సాకేత్, ప్లీజ్ సాకేత్, నా మాట విను. వింటే ఆ సీతమ్మ వారి కష్టాలు నువ్వు పడాల్సి వస్తుంది వదినా. నా మాట విను ప్లీజ్ సాకేత్. వదినా, నన్ను ఆపొద్దు ప్లీజ్. నేను పశ్చాత్తాపడి ఇంటికొచ్చి క్షమాపణ అడుగుతుంటే కూడా మీరు వినటం లేదంటే నా స్థానం ఏంటో ఏం చూసుకొని ఇంత ధైర్యంగా ఉన్నారో నాకు అర్థమైంది. నేను దాన్ని మీకు దక్కనివ్వను. ఏంటి సావిత్రి, ఏమైంది? స్వర్ణ వచ్చిందండి. ఏమిటి సావిత్రి నువ్వు అనేది? స్వర్ణ నా కల్లోకి వచ్చిందండి. కలే కదా, కంగారు పడతావు ఎందుకు? అది కాదండి, అది మారినట్టు తన మాట వినకపోయేసరికి ఎదురు తిరిగి అఖండ దీపం తోసేసినట్టు కాలొచ్చిందండి. చూడు సావిత్రి, అది మారితే ప్రపంచంలో ఒక వింత అవుతుంది. అది మారదు, మరో ఆలోచన చెయ్యదు. అలా ఆలోచించడం పీడకలవుతుంది సావిత్రి. మనిషి అయితే మార్పు గురించి ఆలోచిస్తే అర్థం ఉంటుంది. కానీ ఆ రాక్షసి మారడం ఏమిటి సావిత్రి? అది భ్రమగానే మిగిలిపోతుంది గాని మారదు. మారితే మంచిదే కదండి. మారదంటుంటే మారితే మంచిదంటావేమిటి సావిత్రి? మనల్ని ఏడిపిస్తూ అన్ని రకాలుగా వేధిస్తూ ఆనందపడేది ఎందుకు మారుతుంది? ఒకవేళ మారినా స్వార్థంతో మారినట్టు నటిస్తుంది. స్వర్ణ అనే స్వార్థపరురాలు మారడం అసంభవం. ఇక అఖండ దీపం గురించి కల నిజమయ్యే అవకాశం లేనేలేదు సావిత్రి. ఎందుకంటే సీత వాళ్ళు దాన్ని తీసుకుని జాగారం చేయడానికి గుడికి వెళ్ళారుగా.
ఎందుకో సావిత్రి. యువర్ రైట్ రామచంద్రయ్య. స్వర్ణ మారటం జరగని పని. నేను మారటం కాదు, అవసరమైతే మీ అందరినీ మారుస్తా. అందరూ నిద్రపోయారు. ఇక నేనొచ్చిన పని కాని చేయాలి. త్రిశూలాన్ని ఎత్తుకెళ్ళిపోవాలి. అగో, దేవుడి ముందు దీపాలు వెలుగుతుండగా ఆ త్రిశూలాన్ని తాకడం అసంభవం. ఆ జ్యోతులను ఆర్పితే త్రిశూల శక్తి తగ్గుతుంది.
అయ్యో అయ్యో ఏమైందిరా కన్నా ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో నాన్న ఊరుకో. ఏడోకు నాన్న ఏడోకు. ఊరుకో నాన్న ఊరుకో. ఊరుకో నాన్న ఊరుకో, ఏడవకు. ఏడోకు నాన్న ఊరుకోరా ఊరుకో. ఊరుకో నాన్న ఊరుకో ఊరుకో. ఊరుకో ఊరుకో. ఊరుకో నాన్న. ఏమిటి సావిత్రి, వాడు ఎందుకలా ఏడుస్తున్నాడు? ఏంటో పిన్ని గారు ఏడుస్తూ లేచాడు. దడుచుకున్నాడేమో. నిద్రపోయేవాడు దడుచుకోవడం ఏమిటండి? నిద్దట్లో ఉలిక్కి పడుతుంటారు కదా పిన్ని గారు. సావిత్రి, బాబా విభూతి పెట్టు. నువ్వు వెళ్ళు. ఆ, అలాగే పిన్ని వెళ్ళమ్మా. గారు. అయ్యో అదేమిటి, దీపాలు కొండెక్కి. ఎవరు ఎవరు ఇక్కడ దాక్కున్నావేంటే? ఆ? ఏంటి? నడు నడు నడవే నడు. లేవే. త్రిశూలం నీ చేతిలో ఉందంటే అంటే త్రిశూలం దొంగతనం చేయడానికి వచ్చావా? ఎంత ధైర్యమే నీకు? అర్ధరాత్రి శూలం దొంగతనం చేస్తావా? ఓసి పాపిష్టిదానా, చివరికి ఇంత నీచానికి ఒడిగట్టావా? ఏం పోయే కాలం వచ్చిందే ఇంత పాపానికి తెగబడ్డావు? ఈ దొంగ బుద్ధి ఏంటే? దొంగ ఏంటి? ఇది నా ఇల్లు కాదా? నాకు శూలం తీసుకెళ్లే హక్కు లేదా? దుర్మార్గం పనిచేసి హక్కు అంటావేంటి? హక్కున్న దానివి అయితే చీకట్లో నక్కి పవిత్రమైన సోలాన్ని ఎత్తికెళ్తావా? ఎందుకు సోలం ఎత్తుకొడుతున్నావు? ఎందుకంటారేమిటండి? అది ఎక్కడుంటే అక్కడ సిరి సంపదలు తొలుతొగుతాయని, మన దగ్గర దోచుకున్న సొమ్ము తిరిగి మందవుతుందని, తిరిగి మన వైభవం మనకు దక్కుతుందని దొరవారు చెప్పారు కదా. అందుకే దీనికి కుళ్ళు పెరిగి మనం ఎక్కడ ఎదిగిపోతామోనన్న భయంతో, ఓర్పు మాలిన తనంతో ఈ పాపిష్టి పనికి బయలుదేరింది. అదృష్టాన్ని దోచుకోవాలనుకోవడం ఎంత వెరితనమే. శూలం దక్కినా సుడి మారదే దరిద్రబ్దాన. ఎందుకింత నీచానికి దిగజారావు? నీచం గీచం అన్నా అంటే మర్యాదగా ఉండదు నాన్న. అన్నీ నీ పెద్ద కూతురే చెయ్యాలా? నన్ను నాశనం చెయ్యాలని చూసింది, దాంది నీచం కాదా? తప్పుడు కోతలు కూసావంటే నిన్ను చంపి తలస్నానం చేస్తాను, జాగ్రత్త. కలలో కూడా నీకు అపకారం చేయడానికి అంగీకరించని గొప్ప మనసున్న మనిషే సీత. నా చెల్లి అని నీకోసం ఆరాటపడే మంచితనమే తనది. తనది నీచమైన బుద్ధి అనడానికి నీకు నోరెలా వచ్చిందే? సాకేత్, ముందు ఆ త్రిశూలం దాని చేతిలో నుంచి లాక్కో. రేపు ప్రాయశ్చిత్తం చేసి పునఃప్రతిష్ఠ చేయిద్దాం. ఏయ్, ఇలా ఇవ్వే. ఇవ్వు. నేనివ్వను. ఇవ్వవే. ఇవ్వు. ఇవ్వు. నేనివ్వను. ఇంత కష్టపడి దీన్ని తీసుకుంది తిరిగి ఇవ్వడానికా? ఏంటే నువ్వు పడ్డ కష్టం? దొంగతనమా?
కొండ కోన కాలినాడకన వెళ్ళి కష్టపడింది మేము. వదిన తన పవిత్ర హస్తాలతో ప్రతిష్ఠ చేసింది. పాపిష్టి చేతులతో దాన్ని పెగిలించి తీయడమా నువ్వు పడిన కష్టం? ఎందుకు లేని పొద్దున వదిలేశాం. లేకపోతే నువ్వు వేసిన దొంగ వేషానికి వచ్చిన కారణానికి అప్పుడే వీడి పనిచేసి ఉండేవాడు. బతికి బయటపడిన దానివి కోరి మళ్ళీ వీడి చేతుల్లో తన్నులు తింటానికి వచ్చావా ఇక్కడికి? పొద్దున్న దొంగ వేషమా ఏంటి తాతయ్య? అసలు ఏం జరిగిందంటే, ఇదిగో చూడు, చూడరా. ఆ సరుకుల గదిలో దూరి ఎలాగోలా నిప్పంటించేస్తే అంతా తలకిందులైపోతుంది. అయితే మీరు మెల్లగా వెళ్ళి గదిలోకి దూరండి. నేను వంటల దగ్గర కిరోసిన్ టిన్ ఉంది, ఎత్తుకొస్తాను. ఏమి పొద్దున దొంగ వేషం, రాత్రి దొంగతనం. ఏం బతుకే నీది? కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గు లేదా నీకు? సిగ్గు ఎగ్గు లేని ఇలాంటి దొంగలతో మనకేమిట్రా మాటలు? దొంగ దొరికితే చేయాల్సినవి రెండు పనులు. ఒకటి దండన, రెండవది పోలీసులకు పట్టించడం. చేయరా, పోలీసులకు ఫోన్ చేయి. దీనికోసం పోలీస్ కంప్లైంట్, కేసు, టైం వేస్ట్ గ్రాని. 4 తగిలిస్తే మళ్ళీ ఇలాంటి పనులు చేయదిది. శూలం దొంగతనం చేయడానికి ఇంట్లో దూరతావా? ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చుట్టుపక్కల కనిపించడానికి వీల్లేదు. వెళ్ళవే, వెళ్ళవే. నువ్వెవడ్రా? రేయ్, 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 సెకండ్, రా, రా. ఏంటిది? ఆడ మనిషిని కూడా చూడకుండా అలా దౌర్జన్యం చేస్తున్నారు. మీరు అసలు మనుషులేనా? అడిగేవారు ఎవరూ లేరనా? ఎంత దుర్మార్గం! ఎవడా నువ్వు వాగుతున్నావు? దుర్మార్గులు ఎవరో నీకు తెలుసా? అసలు ఇది ఏం చేసిందో నీకు తెలిసే వాగుతున్నావా? నేను వారి పర్సనల్ లాయర్. ఏంటి, నువ్వు లాయర్వా? లాయర్ అయ్యుండి దొంగతనం తప్పు అని చెప్పడం మానేసి తనని దొంగతనానికి లోపలికి పంపి నువ్వు బయట నిలబడి దొంగతనం తప్పని 4 తగిలిస్తున్న దాన్ని మొగుండి తప్పు పడతావా? ఏం లాయర్ అయ్యా నువ్వు? పర్సనల్ లాయర్ అయితే కేసులు వాదించు, అంతేకాని తప్పుడు పనులకి మద్దతు పలక్కు. పలికితే నిన్ను మడత పెట్టి వాయించాల్సి వస్తుంది. చూడండి, కట్టుకున్నవాడివి అలా భార్యని హింసిస్తే ఎలాంటి కేసులు పెట్టొచ్చో, ఎంత శిక్ష అనుభవించాల్సి వస్తుందో తెలుసా? ఒక్క కేసు బనాయిస్తే జీవితకాలం బయటికి రాలేవు, తెలుసా? ఏంట్రా నువ్వు కేసు బనాయించేది? కొట్టానంటే పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. దాన్ని వెనకేసుకొస్తూ నా మీద కేసు అంటావేంట్రా రాస్కెల్? పర్సనల్ లాయర్ అయితే ఫ్యామిలీ విషయాలు తలదూరుస్తావేంట్రా నువ్వు? మర్యాదగా మాట్లాడండి, లేకపోతే రేయ్, సెకండ్, ఏం చేస్తావురా? రేయ్, ఏం చేస్తావు? ఏం చేస్తావు? దొంగతనం చేసిన దాన్ని వదిలేసి నాకు మర్యాదలు నేర్పిస్తావేంట్రా? చంపేస్తాను రోయ్, రేయ్. జాగ్రత్త.